అమెరికాలో 40 ఏళ్ల వైద్య వృత్తిలో ఉండి జన్మభూమి సేవకై విజయవాడలో అక్కినేని హాస్పిటల్స్ నెలకొల్పారు డాక్టర్ అక్కినేని మణి. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తున్న ఈ ఆసుపత్రిలో ఎందరికో మాతృత్వ వరాన్ని ప్రసాదిస్తున్నారు. తాజాగా ఒక జంట జీవితంలో వెలుగులు నింపారు. ఒక బిడ్డకు ప్రాణం పోశారు. ఆ తల్లిదండ్రులు తమ బిడ్డ జన్మదిన వేడుకల్ని ఆసుపత్రి సిఓ గోపి, నైనటాలజిస్ట్ డాక్టర్ నరేంద్ర సమక్షంలో అక్కినేని ఆసుపత్రిలో జరుపుకున్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా పేదవారికి విజయవాడలో అంతర్జాతీయ వైద్యాన్ని అందుబాటులోకి తేవడంతో అక్కినేని ఆసుపత్రిని పలువురు కొనియాడుతున్నారు. నమస్తే అండి, మాది దగ్గర తెనాలి దగ్గర విలేజ్. మేము సౌమ్య మేడం రెఫరెన్స్ వల్ల హాస్పిటల్కి వచ్చాము. యాక్చువల్లీ మా బేబీ ప్రీమెచ్యూర్ బేబీ అంటే 29th వీక్లో డెలివరీ చేయాలని చెప్పారు. ఫస్ట్ నుంచి మేము ఇక్కడ చూపించుకోలేదు, మేము మా విలేజ్ దగ్గర చూపించుకున్నాం బేబీని. వాళ్ళైతే డైరెక్ట్గా అసలు బేబీ హార్ట్ బీట్ ఉంది కానీ మా దగ్గర ఎక్విప్మెంట్ లేదు, తీసేసుకోండి అబార్షన్ అన్నట్లుగా చెప్పేశారు. మాకు భయం వేసేసింది. అప్పుడు సౌమ్య మేడం గారికి తెలిసిన సిస్టర్, మా కొలీగు ఆమె డాక్టర్, మా ఫ్యామిలీ మెంబరు, ఆమె చేస్తే మేడం గారి రిపోర్ట్స్ అన్నీ వాట్సాప్ షేర్ చేసాము. పలానా హాస్పిటల్, అక్కినేని హాస్పిటల్ విజయవాడకి రండి, నేను హ్యాండిల్ చేస్తాను, పిల్లల డాక్టర్ గారు ఉన్నారు, బాగా చూస్తారు అని చెప్పారు. సౌమ్య మేడం రిఫరెన్స్తో హాస్పిటల్కి వచ్చాం సార్. మేము రావడం కూడా డేంజర్ బాగా. నైట్ 11:30కి ఇక్కడికి హాస్పిటల్కి వచ్చాం. 11:30కి హాస్పిటల్కి వస్తే మాకు 11:42కి బేబీని తీశారు. నరేంద్ర సార్ పక్కన ఉన్నారు. ఇంకా అంతా మంచిగా, ఇబ్బంది ఏం లేదని, చాలా చాలా ఎక్విప్మెంట్ కానీ హాస్పిటల్ కానీ నరేంద్ర సారు ఇంకా చెప్పేవాళ్ళు లేదు. 24/7 ఇక్కడే ఉంటున్నారు. డాక్టర్స్ ఇద్దరు డాక్టర్లు ఉన్నారు, పిల్లల డాక్టర్లు, పురంజయ్ సార్, నరేంద్ర సారు. అసలు ఇంకా చెప్పవసరం లేదు. 11:42కి బేబీని బయటకు తీసి వెంటనే ఎన్ఐసికి షిఫ్ట్ చేశారు. పర్లేదు, పుట్టినప్పుడు 1.25 kg ఉంది బేబీ. ఇప్పుడు 1 month 32 days ఉన్నాం హాస్పిటల్లో మేము. ఈరోజు డిశ్చార్జి. సూపర్, అసలు సూపర్ ట్రీట్మెంటు. బయట హాస్పిటల్తో పోల్చుకుంటే చాలా బెటరు, సూపరు. సిస్టర్స్ అసలు ఎన్ఐసిలో సిస్టర్స్ 7 members 3 షిఫ్ట్లకు డ్యూటీలకు వస్తారు. వాళ్ళు ఇంకా దేవతలే అని చెప్పాలి. నాకైతే అలానే అనిపించింది. లాస్ట్ సండే డిశ్చార్జ్ అని అనుకున్నాం. యాక్చువల్లీ ఫీడింగ్ నీటి వల్ల కొంచెం బేబీ బ్రీతింగ్ తీసుకోలేదు. సార్కి ఫోన్ చేస్తే అసలు 2 minutesలో వచ్చేసారు. అసలు ఇంకా వాళ్ళ ట్రీట్మెంట్ గురించి సారు సజెషన్స్తో సిస్టర్స్ అయితే ఇంకా దేవతలే, మా దృష్టిలో అయితే దేవతలే. ఇంకా అక్కినేని హాస్పిటల్కి రుణపడి ఉంటాము. ఎస్పెషల్లీ నరేంద్ర సార్కి, ఎన్ఐసి టీమ్కి హార్ట్ఫుల్ థ్యాంక్స్. అసలు చాలా ట్రీట్మెంట్ మాత్రం నెంబర్ 1గా చేశారు సార్. థ్యాంక్ యూ అక్కినేని హాస్పిటల్. నమస్తే అండి, మాది తెనాలి దగ్గర చిన్న విలేజ్. అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా సరిగ్గా ఉండదు. నేను మా విలేజ్ దగ్గరే ఒక చిన్న హాస్పిటల్లో నేను చూయించుకోవటం జరిగింది. అక్కడ చూయించుకున్నప్పుడు ఫస్ట్ నుంచి కూడా అన్నీ నార్మల్ అనే చెప్పారు. మేము ఏ అపాయింట్మెంట్ కూడా, డాక్టర్ అపాయింట్మెంట్ కూడా మేము మిస్ చేసేవాళ్ళం కాదు. నేను మా హస్బెండ్ ఇద్దరు వర్కింగే, అయినా కూడా మేము టైం చూసుకుని టైం టు టైం వెళ్ళి చెకప్స్ చేయించుకునే వాళ్ళము. స్కానింగ్స్ కానీ రిపోర్ట్స్ కానీ అన్నీ నార్మల్ అనే వచ్చినాయి. అయితే ఒకరోజు నార్మల్ చెకప్కే వెళ్ళాము, కానీ అప్పుడు ఎమర్జెన్సీ అయింది. సో మా దగ్గర ఊరిలో ఇంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ లేదు కాబట్టి వాళ్ళు బేబీ మీ మదర్ అయితే సేఫ్ కానీ బేబీ అయితే మాకు నమ్మకం లేదు అని చెప్పేశారు. ఆ టైంలో మేము మాకు తెలిసిన డాక్టర్ ద్వారా సౌమ్య మేడం రెఫరెన్స్ తీసుకుని మేము ఈ హాస్పిటల్కి రావడం అనేది జరిగింది. నైట్ ఒక 2 hours వచ్చేసాము. వచ్చిన వెంటనే కూడా సౌమ్య మేడం బాగా వెంటనే, అంటే నేను వచ్చిన ఒక 1/2 hourలోనే నన్ను థియేటర్కి షిఫ్ట్ చేయడం, నాకు చేసేయడం, 11:40 కల్లా బేబీని బయటికి తీసేయడం జరిగింది. ఇది మాకు కొత్త కాబట్టి సౌమ్య మేడం చాలా మాకు దగ్గరుండి ఏం లేదు అని మాకు ధైర్యం ఇవ్వడం కానీ అదంతా బాగా చూసుకున్నారు. అక్కడ పైన సిస్టర్స్ కానీ స్టాఫ్ కానీ అందరూ కూడా బాగా సపోర్ట్గా, అంటే భయం లేకుండా, ఫస్ట్ టైం మాకు అయినా కూడా భయం లేకుండా మేడము అంత ఎమర్జెన్సీలో కూడా మాకు ధైర్యంగా తీసుకెళ్లారు. సౌమ్య మేడం చాలా థ్యాంక్స్ మేడం. అలానే సారు తర్వాత నరేంద్ర సారు. అసలు ఇంకా ఎన్ఐసి టీం గురించి చెప్పాలంటే ఇంకా మేము ఆల్రెడీ మా హస్బెండ్ చెప్పేశారు. ఇంక అంతకు మించి మేము ఏం చెప్పలేము. సార్ కానీ నరేంద్ర సార్ కానీ పురంజయ్ సార్ కానీ అసలు చాలా, అంటే మాకు ఇదంతా కొత్త, మేము భయపడిపోతున్నాము. అంతా ఎమర్జెన్సీగా జరిగిపోయింది. అయినా కూడా సార్ వాళ్ళ దగ్గరుండి మమ్మల్ని ఎలా అంటే మేమేదో డాక్టర్స్తో మాట్లాడుతున్నాము అని కాకుండా ఏదో మాకు దగ్గర మా ఇంట్లో వాళ్ళు మాతో మాట్లాడుతున్నట్టుగా సార్ మమ్మల్ని ట్రీట్ చేసి
సార్ వాళ్ళు మాకు ప్రతిదీ విషయం ఎలా మీరు ప్రతిదీ ఫేస్ చేయాలి, మీకు ఇలా ఉంటుంది అని ముందే మాకు అన్ని సజెషన్స్ ఇచ్చి మమ్మల్ని మెంటల్గా ముందు ప్రిపేర్ చేసేసారు సారు. అంటే ఏదన్నా వచ్చినా కూడా మేము దాన్ని ఫేస్ చేసుకునేలాగా నరేంద్ర సార్ ఎప్పటికప్పుడు మమ్మల్ని మెంటల్గా ప్రిపేర్ చేశారు. అలానే మేము వచ్చాము. చాలా ఫైనాన్షియల్గా కూడా చాలా అంటే చాలా మాకు సపోర్ట్ చేశారు సార్ వాళ్ళు. ఇంకా సిస్టర్స్ గురించి అయితే ఇంక మేము చెప్పక్కర్లేదు. ఎలా అంటే ఇంకా సిస్టర్స్ కాకుండా అక్క అని పిలుచుకునే అంత మాకు క్లోజ్ అయిపోయారు అందరూ. చాలా బాగా చూసుకున్నారు. మేము ఇక్కడ లేకపోయినా మేము ఇంటి దగ్గర ఉండి మేము ప్రశాంతంగా పడుకున్నామంటే కేవలం సిస్టర్స్ ఉండబట్టే, వాళ్ళ దగ్గర ఉంటే మా బేబీ చాలా సేఫ్గా ఉంటుంది అనే ఒకే ఒక్క ఇదితో మేము చాలా బాగా ఉన్నాము. అలానే లాస్ట్ సండే మేము డిశ్చార్జ్ అని చెప్పేశారు సారు. ఇంకా వెళ్ళబోతున్న ఒక హాఫ్ అన్ అవర్లో మేము వెళ్ళిపోతాం అనగా బేబీకి ఫీడ్ ఇస్తుంటే సడన్గా తను ఫీడ్ తీసుకోలేక బ్రీతింగ్ ఇష్యూ వచ్చేసి చాలా అసలు అంటే ఇంకా హోప్ పోయింది ఇంక మాకు. అలాంటి టైంలో సిస్టర్స్ ఉండి చాలా అంటే చాలా సార్కి ఫోన్ చేసినా కూడా సార్ అసలు 2 minutesలో వచ్చేసారు. ఇక్కడ హాస్పిటల్లో లేరు సార్, అయినా కూడా 2 minutesలో వచ్చేసారు. పాపను మళ్ళీ అనేసి షిఫ్ట్ చేసి ఇంకో 3 days ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ మా మీద మాకు కాన్ఫిడెన్స్ వచ్చి మా పాపను మేము హ్యాండిల్ చేసుకోగలం ఇంటి దగ్గర అనే కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చి సిస్టర్స్ ప్రతి చిన్న డీటెయిల్ ప్రతి చిన్న డౌట్ కూడా మాకు తీర్చి మమ్మల్ని ఈరోజు మేము చాలా కాన్ఫిడెంట్గా మేము ఇంటికి వెళ్ళగలుగుతున్నాము. అంతా కూడా థ్యాంక్స్ టు నరేంద్ర సార్, అలాగే పురంజయ్ సార్, సౌమ్య మేడం, అలానే హాస్పిటల్ టీం అంతా, అక్కినేని హాస్పిటల్ టీం అంతా కూడా చాలా మేము అంతా కూడా రుణపడి ఉంటాము. చాలా థ్యాంక్స్ సార్.